డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీంతో నరేంద్ర కుమార్ని ఎన్ఎంఓ తెలంగాణ సభ్యులు సన్మానించారు. డిఎంఈగా డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ని నియమించడం సంతోషంగా ఉందని ఎన్ఎంఓ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు. డిఎంఈ నరేంద్ర కుమార్ డైరెక్షన్లో తెలంగాణలోని విద్య, వైద్యం మరింత మెరుగుపడుతుందని సురేంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వం నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నేను సమర్థవంతంగా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ అంటే వైద్య సిబ్బంది ఇద్దరు కూడా రెండు కళ్ళు వంటి వాడు. సో వైద్య విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచడం, ఫ్యాకల్టీ సిబ్బందిలో వాళ్ళ యొక్క సహకారం తీసుకోవటం, వాళ్ళ యొక్క ప్రాబ్లం సెటిల్ చేయటం, ఈ రెండు అది సక్రమంగా జరిగితేనే ఈ వైద్య విద్యా విభాగం ముందుకు సాగుతుంది. అది నా ప్రధాన కర్తవ్యం. విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచడానికి, వైద్య సిబ్బంది సంతృప్తికరంగా, మంచి సంతోష ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో వైద్య సేవలు అందించేటట్టు, ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషకరంగా వైద్య సేవలు అందాలి అంటే ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంగ్త్ చేసే దిశగా నేను కృషి చేస్తానని మరొకసారి ఆశిస్తున్నాను. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ఏ నరేంద్ర కుమార్ సార్ని తెలంగాణ ప్రభుత్వం నియమించడం చాలా హర్షణీయమైంది, చాలా అభినందనీయమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెగ్యులర్ డిఎంఈ లేదు మెడికల్ కాలేజెస్కి. అప్పుడు 2014లో 5 గవర్నమెంట్ కాలేజీలు, బోధన ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో చాలా పురోగతి సాధించింది. 34 గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటికి రెగ్యులర్ డిఎంఈ లేకపోవడం వల్ల చాలా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ సార్ లాంటి వ్యక్తి, నరేంద్ర కుమార్ సారు దేశంలోనే పేరుగాంచిన వైద్యుడు, మృదు స్వభావి, సౌమ్యుడు, అంతకంటే మించి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి, మంచి నిష్ణాతుడు. చాలామంది విద్యార్థుల్ని, కొన్ని వేల మంది విద్యార్థులను ట్రైన్ చేసిన వ్యక్తిని డిఎంఈగా నియమించడం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సారు డైరెక్షన్లో మెడికల్ విద్య అనేది తెలంగాణలో మరింత పురోగతి సాధించి తెలంగాణని ప్రపంచంలోకి ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను.